మీరు ఆకాశం వైపు కనెత్తి రొట్టెను ప్రభావ 5,000 మందికి పంచడానికి మీరు ఏర్పాటు చేసిన ఆ కార్యం వల్ల సహాయం ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత నడిపించారు. మహిమ పొందను మా రక్షకుడైన క్రీస్తునామములో వచ్చినాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న ఈ ప్రభువారు జీవాన్ని వచ్చిన ఈ ప్రసన్న ఐడియా కూడా భవానీ గారు కూడా వేదిక సహోదరి అందరం కలిసి వచ్చిన పాట పాడుకుని దేవుడిని హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అరసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అరసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. ఎందుకు ఏర్పాటు చేసాము మీకు సంక్షిప్తంగా తెలియచేయాలనుకున్నాను. అయితే దానికి ముందు మేము ఈ యొక్క దేవుని ప్రేమ చొప్పున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిన విధానం గురించి మీరు దీని ద్వారా దేవుణ్ణి తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని రక్షణలోకి నడిపించబడే విధంగా దేవుని యొక్క సత్య సందేశాన్ని అందించవలసిందిగా మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ జి ప్రభుపాలయ్య గారిని మనం చూస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలండి. ఈ సాయంకాల సమయంలో దేవుడు తన అత్యంత కృపచేత మనలందరినీ కాచి కాపాడి నడిపిస్తూ మన ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం మీకు ప్రత్యేకంగా మనం కొంతమందికి తెలియదేమో, బయట కొంతమంది అంటే వార్తలు వినే వాళ్ళకి కానీ పేపర్లు చూడని వాళ్ళకైతే తెలియదు ప్రత్యేకత ఏమిటని. కాకపోతే ఇక్కడ కూడుకున్న వాళ్ళందరికీ మనం తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డే అని ఒక రోజుని డిసెంబర్ 1వ తారీఖున
ఎయిడ్స్ డేగా పరిగణించి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే, లేకపోతే ఎయిడ్స్ డే ఇలాంటి చాలా రోజులు సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోవడం ఎందుకనంటే దానిని పురస్కరించుకుని, ఆ రోజును పురస్కరించుకుని, ఎందుకంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది. మనుషులు ఏమిటంటే ఉదయం లెగుస్తున్నారు, సాయంకాలం పడుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ దీనికోసం పాకులాడుతూ తిరుగుతున్నారు. కానీ స్వయంగా కుటుంబీకులను కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆఖరికి తల్లిదండ్రులు, పిల్లలైతే పిల్లలను కూడా మర్చిపోయి వాళ్ళ మనుగడ కోసం తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజులను జ్ఞాపకం చేసుకుంటాకే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. అయితే దీంట్లో 2002వ సంవత్సరం నోబెల్ బహుమతి పొందిన ఒక డాక్టర్ ఓషువా లాడెన్బర్గ్ అనే ఒక డాక్టర్ నోబెల్ బహుమతి, అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక ప్రాముఖ్యత, గుర్తింపు ఉన్నది. ఆ డాక్టర్ గారికి 2002లో నోబెల్ బహుమతి ఇచ్చారు. కొద్ది కాలంలో ప్రపంచ దేశవ్యాప్తంగా ఎయిడ్స్ పేషెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు పెరుగుద్ది అంటే 40% పెరుగుద్ది. చూడండి, జనాభాలో 40% ఎయిడ్స్ బాధితులుగా ఉంటారు అని ఆ నోబెల్ బహుమతి అందుకున్న ఆ డాక్టర్ గారు చెప్పబడినప్పుడు ప్రపంచమంతా కూడా విస్ఫోటనం చెందింది. ఇది నిజమా? ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, నోబెల్ బహుమతి పొందుకున్న డాక్టర్ దేని మీద రీసెర్చ్ చేశారు? దీని మీదే, ఈ ఎయిడ్స్ దాని మీద రీసెర్చ్ చేసిన దాని మీద ఆయనకి నోబెల్ బహుమానం ఇచ్చారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే త్వరలో 40% ప్రజలు ఎయిడ్స్ బాధితులు అవుతారు అని చెప్పేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా కదలిక వచ్చింది. ఆ కదలికలో భాగమే ఈ డిసెంబర్ 1 ఎయిడ్స్ డేని ఆలోచించి మనం దీనిని ప్రపంచాల్లో ఉన్న అందరికీ కూడా అవగాహన పెంచాలి. చూడండి, ఈ ఎయిడ్స్ విషయంలో అవగాహన పెంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న వాళ్ళ పేపర్లోనే నేను 2-3 చూశాను. ప్రతి సెకండ్కి ఒక పేషెంట్కి, ఒక మనిషికి హెచ్ఐవి సోకుతుంది. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క మనిషికి హెచ్ఐవి సోకుతుందని, ప్రతి 11 సెకండ్లకి ఒక ఎయిడ్స్తో ఒకళ్ళు మరణిస్తున్నారంట. యావరేజ్ ప్రతి సెకండ్కి ఒక మనిషికి హెచ్ఐవి సోకుతుంది, ప్రతి 11 సెకండ్లకు ఒక మనిషి ఎయిడ్స్తో మరణిస్తున్నట్టుగా మనం చెబుతున్నాం. అయితే 1997లో ఈ గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 7,000గా ఉన్న ఈ సంఖ్య 2006 సంవత్సరానికి వచ్చేటప్పటికి 97కి 2006, అంటే చూడండి ఈ 10 ఏళ్లలో వచ్చేటప్పటికి 30 లక్షల మందిగా మరణించినట్లుగా గవర్నమెంట్ రికార్డ్ చెప్తుంది. ఈ 10 ఏళ్లలో అంటే 7,000 మంది భారతదేశంలో 97వ సంవత్సరంలో హెచ్ఐవి బాధితులు ఉంటే 2006 సంవత్సరానికి వచ్చేటప్పటికి 30 లక్షల మంది మరణించారు. ఆ 30 లక్షల మందిలో 1,50,00,000 మంది బాధితులుగా ఉన్నారు. అంటే అనాథ పిల్లలు, 150 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. అంటే తల్లిదండ్రులు కోల్పోయి 1,50,00,000 మంది పిల్లలు. దాంట్లో ఆ 1,50,00,000లో కూడా 5 లక్షల పిల్లలు మటుకి హెచ్ఐవి వ్యాధి సోకినట్టుగా గవర్నమెంట్ అనాలిసిస్. ఇది 1997 నాటి సంఖ్య. ఇకపోతే ఈ సంఖ్య 2006, అంటే మళ్ళీ ఒక 10 ఏళ్లకి ఎంత ఉధృతమైంది అనేది ఎక్కడా కూడా చెప్పట్లా. గవర్నమెంట్ వారు కూడా చాలా సూక్ష్మంగా దాని నుంచి ఏమని చెప్తున్నారంటే వాళ్ళ పేపర్లో హెచ్ఐవి సోకుతం అనేది 2006 సంవత్సరంలో 1.6% ఉంటే ఇవాళ 1% వచ్చింది. అంటే వాడు చేస్తున్న సంస్కరణల వల్ల, గవర్నమెంట్ చూపిస్తున్న సంస్కరణల వల్ల 1% వచ్చింది అని ఈ వాళ్ళ యొక్క అనాలిసిస్ వాళ్ళ పేపర్లో ఇచ్చారు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ అనుభవం గొప్ప సాక్ష్యం. ఏమిటంటే మీరు ఎంతమంది 2006 అంటే ఎక్కడికో లేదు, 4 ఏళ్లే
2006, 2007, 2008, 2009 ఈ 4 సంవత్సరాల్లో మీకు మీ చుట్టుపక్కల ఉంటున్న వారు లేక మీకు తెలిసిన వారు ఎంతమంది పెరిగారా, తగ్గుతుందా? చూడండి, మానవ ప్రయత్నం వల్ల ఈ గవర్నమెంట్ వారు చూపిస్తున్న సంస్కరణ వల్ల ఇది పెరిగిందా, తగ్గిందా అని ఒక్కసారి మీకు మీరే సమీక్షించుకోవాలి. అంటే నా అనుభవం అయితే అది గవర్నమెంట్ వాళ్ళ లెక్క అనేది నేను అంటే వాళ్ళని మనం దూషించడం తప్పని అనేకన్నా మన ముందుంచబడిన అనారోగ్యంగా పీడితులైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది సాక్ష్యం ఇస్తుంది. అయితే దీనికి అంతటికీ లోక సంబంధమైన విషయాల్లో కాకుండా ఈ హెచ్ఐవి సోకటానికి ఏ భేదము లేదండి. ధనవంతులు పేదవారు లేక స్త్రీలు పురుషులు ఏ భేదము లేదు, కానీ సోకింది. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన వారు, ఎందుకని క్రైస్తవ్యం మిమ్మల్ని హక్కుకు చేర్చుకుంటుందంటే మేము పాపము చేత పీడించబడుతున్న వారు, దేవుని ఎరగక ముందు మేము పాపము చేత పీడించబడుతున్న వారమే ఉన్నాం. అలా ఇవాళ మీకు ఒక చిన్న ముళ్ళును పెట్టాడు దేవుడు. ఆ ముళ్ళు ఏంటంటే ఈ హెచ్ఐవి అన్నది. దాని ద్వారా ఒక సన్నివేశం జరుగుతుంది మన కుటుంబాల్లో. చూడండి, ఏదైనా సరే అటు మంచైనా ఇటు చెడైనా ఆ సన్నివేశం ద్వారా దేవుడు మనకి మంచి పాఠం నేర్పించాలి అని ఆశపడుతున్నాడు. మీ ఏ అనుభవమైనా తీసుకోండి, బైబిల్లో పొందుపరచబడిన అనుభవాలు కానీ లేకపోతే గొప్పగా వాడబడిన సాక్ష్యంతో కూడుకున్న దైవ సేవకుల అనుభవాలు కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ అనుభవం ద్వారా ఆ జరిగిన సన్నివేశం ద్వారా దేవుడు ఆ బిడ్డలకి గొప్ప సూత్రాన్ని గొప్ప మూల పాఠాన్ని నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఒక మంచి సన్నివేశమైనా చెడు సన్నివేశమైనా ఇవాళ నేను అనుభవిస్తున్నారు అనుకున్నారు. వాళ్ళ యొక్క జీవన శైలి ఎటువంటిది అనుకున్నారు? 10 లక్షల రూపాయల కారులో తిరగట్లా, లేకపోతే జీవనోపాధి కోసం కోట్ల రూపాయల వ్యాపారం చేయట్లా. వాళ్ళు 3,000, 4,000 రూపాయల ఉద్యోగస్తులుగానే ఉంటూ కుటుంబాన్ని అనుదినం ఏ రోజు మన్నా ఆ రోజున దేవుడి ద్వారా పొందుకుని సాక్షులుగా ఉంటూ తోటి సహచరులకు సహాయం చేయాలనే ప్రేరేపణ ఏంటి అంటే వాళ్ళ హృదయంలో దేవుడిని పొందుకున్న దేవుడి ద్వారా పొందుకున్న అభిరుచే వాళ్ళు మీకు సహాయం చేయడానికి వచ్చారు. ఎందుకంటే వాడు చూపిస్తున్న విధానం మీలో నూతనమైన విధానంలో కనపరచాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయంలోనే 12వ వచనంలో దీని గురించి శిలువ సందర్భమైన ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకమునకు ఎలా ప్రవేశించడం ఏ భేదము లేదండి. వాళ్ళ నుంచి సక్రమిస్తుంది. పిల్లలకు ఎలా వచ్చింది? తల్లిదండ్రులు 30 లక్షల మంది పురుషుల వరకు దాడి తీస్తుందంటే చూడండి, ఏ తప్పైనా మనకి ఏమీ కాదులే అనుకున్నప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకుని మనం నడవచ్చు. ఈ ముళ్ళ మార్గం అన్నప్పుడు ఏంటంటే కాళ్ళకి దిట్టమైన చెప్పులు వేసుకుని ముళ్ళ మార్గంలో నడుస్తాం. ఎందుకని? ఆ ముళ్ళు మనం ఏమి చేయదు అని. అంతేగాని దాని యొక్క తీవ్ర పరిణామం ఏంటో అంటే గవర్నమెంట్ వారు చూస్తున్న మానవ స్వభావంలో దాన్ని తగ్గించాలి. కానీ క్రీస్తునందున్న ప్రేమ ద్వారా ఆయన ఈ లోకంలో 3,5 సంవత్సరాల పరిచర్య కాలం కానివ్వండి, ఈ 2,000 సంవత్సరాల కాలంలో కూడా అసాధ్యమైన కార్యం ఏది లేదు. క్రీస్తు నామంలో అసాధ్యమైన కార్యం లేదు. ప్రియమైన వారు, మీలో రేపు పొద్దున మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి ఎంతమంది మేము సాక్ష్యం చెప్తున్నాము, దేవునికి సాక్షులుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. ఎంతమంది ఉంటారు చూడండి. ప్రియమైన వారు, ఇది ఏమి కూడా ఇది మత మార్పిడి గురించి చేసే ఆలోచన కాదు. మీకు ఇవ్వబడింది ఒక చిన్న పరీక్ష అనుభవమే. నేనంటున్న పదార్థాలు పెట్టండి, ఎంతకాలం బతుకుతాడు? మ్యాక్సిమం 2 ఏళ్ళు బతుకుతాడు. జీ ప్రభుపాద గారు చక్కని వర్తమానాన్ని అందించారు. మన మధ్యలో ఉన్న పెద్దలు నాగేశ్వరరావు గారు పైకి రావాల్సింది మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ సతీష్ గారు వారు కూడా పైకి రావాల్సింది మనం. సరే, ఇక మన కార్యక్రమం ఆఖరి భాగంలోకి వచ్చేసాం. దయచేసి వినండి. ఈ
వాస్తవంగా ఎవరైనా ఏదైనా ఒక ఫండ్ ఇచ్చారు అంటే వాడేమో అంటే 3,000, 4,000, 5,000 అటువంటి ఉద్యోగాలు చేస్తూనే అటువంటి కేవలం ఆ ఉద్యోగంలో నుంచి దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో కొంత మిమ్మల్ని ప్రేమించి మీకు ఇస్తున్నారు అంటే మీ నుంచి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు కాదు, ఐశ్వర్యవంతులు కాదు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మారు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ఏది చేయమంటే అది చేస్తారు, యేసుక్రీస్తు ఏది చేయొద్దంటే అది చేస్తారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే మీరును అలాగ చేయుడి అని అంటారు. మీరును అలాగ చేయుడి. ఎలా చేయాలి అంటే ఆయన ఒక పెద్ద కథ చెప్పాడు ముందు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని ఆయన ఆజ్ఞ చెప్పినప్పుడు ఆ పొరుగువాడు ఎవడని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ని ఎగతాళిగా అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఒక కథ. ఏంటి అంటే ఒక సమరయుడు సంగతి ఒక చెప్పుకుంటాడు. ఏంటంటే ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వస్తున్నాడు. వాడిని పట్టుకుని దొంగలు చిత్త కొట్టేశారు. అయితే వాడు చావు బతుకుల్లో ఉంటే ఒక ప్రధాన యాజకుడు వెళ్ళాడు, వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత లేనుడు వెళ్ళాడు, వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు వచ్చి వాడిని పట్టుకొని ప్రథమ చికిత్స చేసి అంటే నూనె ద్రాక్షరసం వాడు గట్టిగా వాడిని తీసుకొని వెళ్ళి ఒక కోటకుళ్ళు వాడి ఇంట్లో, అంటే ఇదివరకు హోటల్స్ ఎట్లా ఉన్నాయి అట్లాంటి కోటకుళ్ళు ఇల్లు అనేవాడు. అట్లాంటి మెస్ ఉన్న పరిస్థితులు లాంటి ఇంటి దగ్గరికి వాడిని తీసుకెళ్ళి వాడికి సఫర మర్యాదలు చేసి వాడిని కొంచెం తేరుకున్న తర్వాత అతనికి అప్పగించి ఆ కోటకుళ్ళు వాడికి అప్పగించి మీరు చూడండి, మీకు కావాలంటే ఇంకేమైనా అవసరం నేను ఇస్తానని చెప్పేది. అంత చెప్పి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే నువ్వు అలాగే చేయాలి. వాస్తవానికి యెరూషలేము నుండి ఎరుకోకు దిగొచ్చేవాడికి సమరయుడికి సంబంధం లేదు. యెరూషలేము నుండి వస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఆ 12 గోత్రాల్లో ఒకడై ఉండాలి. ఈ 12 గోత్రాల్లో ఒకడంటే యాజకుడు అంటే లేవీయుడు. అతను కూడా ఈ లేవీయుడు తనకు సంబంధించిన సహోదరుడు కనుక తను సహాయం చేయాలి, అతను చేయలేడు. తర్వాత ఈ యాజకుడు చేయలేడు. కానీ సంబంధం లేని ఈ అసహించుకునే హీనమైన స్థితిలో ఉన్న సమరయుడు సహాయం చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు తృణీకరించబడినప్పటికీ ఆయన అందరూ తృణీకరించారు. ఆయన సొంతంలో యూదులు అందరూ తృణీకరించారు. ఆయన తోసేశారు, సిలువ వేశారు. అయినా ఆయన సిలువలో మన కొరకు తన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమను చూపించిన విధంగా ఆయన తెలియజేసిన మాట ఏంటంటే మీరును అలా చేయండి, మీరును అలా చేయండి. ఏం చేశాడంటే ఆయన ఎలా ప్రేమించాడు మిమ్మల్ని కూడా, అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అదే విధంగా ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఆ ప్రేమను కనపరచడానికి కోసమే కేవలం ఆయన మహిమార్థమై ఆయన కోసం ప్రేమను కనపరచడం కోసమే ఈ దినమందు ఈ కార్యక్రమం చేయబడింది తప్ప దీని వెనక ఎటువంటి స్వార్థం లేదు, స్వప్రయోజనం లేదు, లాభం లేదు. అర్థం చేసుకోండి దయచేసి. మీరు నెల దినాల్లో మీరు సర్వే చేద్దాం. సుధాకరణ తర్వాత శాంతి గారు అందరూ సర్వే చేస్తే చాలా మంది చెప్పారు వాళ్ళ కడుదైన స్థితి, మాకు అసలు పనులు ఇవ్వట్లేదు, మా దగ్గర రానివ్వట్లేదు, మాకు అసలు దీనమైన పరిస్థితి, మా ఇంటికి అద్దెకి సరిపోతుంది మేము తెచ్చుకున్న డబ్బులు అని బాధపడతారు. కానీ ఇటువంటి దీన్ని చూసి ఐశ్వర్యవంతులు స్పందిస్తారా అంటే స్పందించరు. ఈ మధ్య ఒక మీకు తెలిసి ఉంటుంది, ఈ వేగవరం దగ్గర కౌన్సిలర్స్ వచ్చారు, 8 కౌన్సిలర్స్. వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఏమంటే చాలా మంది పొలిటీషియన్లు ఉన్నారు, అందులో చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళు సహాయం చేయాలండి, మీలాంటి క్రిస్టియన్స్ వీళ్ళు సహాయం చేస్తున్నారు. అంటే అది ఎవరికి మహిమ కలిగింది? యేసుక్రీస్తు మహిమ కలిగింది. ఆయనకు మహిమ కలిగే విధంగా ఉండడం కోసమే వీళ్ళు సహాయం చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇంతకు ముందు చేశారు, వాటర్ ప్రాజెక్ట్ పెట్టారు, ఈ విధంగా ఎలా చేస్తూ పోతూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు అలా చేయమన్నాడు కాబట్టి వీళ్ళు అలా చేస్తూ ఉన్నారు. తప్ప నుంచి అలా చేయమన్నారు, ప్రేమిస్తున్నారు కదా మాటలో చెప్తే సరిగారు. ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక బైబిల్ కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ గారు ఈ మంచి సమరయుడు అనే కథ గురించి ఆయన పోటీ పెడతానన్నాడు, ఆయన పరీక్ష పెడతాడు. మంచి సమరయుడు అనే కథ మీద పరీక్ష పెడతానన్నాడు. ఆ రాత్రంతా బైబిల్ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా ప్రిపేర్ అయిపోయి గంట రాత్రంతా కూర్చొని చదివేసి తెల్లారి ఎగ్జామ్ బయలుదేరారు. 10 గంటలకు ఎగ్జామ్. కరెక్ట్గా 5 నిమిషాల వరకు 10 గంటలకి ఎగ్జామ్ హాల్ బయట ఒక మోర్చలో కింద పడిపోయి కొట్టేసుకుంటాడు. భయంకరమైన ప్రాణ పరిస్థితుల్లో పుట్టుకుంటుంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన బైబిల్ స్టూడెంట్స్ అందరూ చూసేపాటికి ఏం చేద్దాం అని అనుకుంటున్న సమయంలో గంట మోగింది, ఎగ్జామ్ గంట మోగింది, స్టార్ట్ అయిపోతుంది. వెంటనే వీళ్ళందరూ వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయారు. ఆ బైబిల్ స్టూడెంట్లో ఒక అతను మాత్రం ఎగ్జామ్ హాల్ దగ్గర కాకుండా ఇతను తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళని చికిత్స పొందేలా చూసి బయటకు తీసుకొచ్చారు.
వీళ్ళందరూ ఎగ్జామ్ చాలా బాగా రాశారు, 100 మార్కులు వచ్చేలా రాశారు. సరే నోటీస్ బోర్డు పెట్టేసి ఇది మాత్రం ఇది ఒక్క స్టూడెంట్ మాత్రం ఎగ్జామ్ రాయలేదు. వీళ్ళు వాళ్ళందరూ చూసుకుంటే ఎవరి పేర్లు నోటీస్ బోర్డులో లేదు. ఆ ఎగ్జామ్ రాయని ఒక్కడి పేరు మాత్రం నోటీస్ బోర్డులో ఉంది. వీళ్ళందరూ ప్రిన్సిపల్ మీద గొడవలేదు. మీకు ఏమన్నా తలకాయ ఉందా? ఎగ్జామ్ రాసిన వాళ్ళ మేము పక్కా ఎగ్జామ్ రాసిన వాళ్ళ 100 మార్కులు వచ్చేలాగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాకు ఎవరికి మార్కులు లేదు, అందరిని ఫెయిల్ చేస్తారు. మీరు అసలు ఏమి రాయనోడికి మీరు 100 మార్కులు ఎలా ఇచ్చారు, ఫస్ట్ అలా ఇచ్చారు అన్నట్టు మాట్లాడేప్పటికి ఆయన చెప్పాడు, నేను మంచి సమరయుడు పరీక్ష పెడతానన్నది మీరు రాసే అక్షరాల గురించి నేను ఎగ్జామ్ పెడతాను, మీ క్రియల గురించి నేను పరీక్ష పెడతానన్నా కానీ మీరు ఆ పేపర్ మీద రాసే అక్షరాల గురించి కాదు. యేసుక్రీస్తు కోరుకునేది కూడా అది మాటలతో ప్రేమ చూపించడం కాదు, క్రియలతో చూపించాలి. అది ఈ దినమందు జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలను మీలాంటి వారి కొరకు చేయడానికి దేవుడు మాకు శక్తి ఇచ్చేలాగా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే అది చూసారు కదా, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ అది మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మాకు ఏదైతే కలిగి ఉన్నామో, మా దగ్గర ఏదైతే ఉందో అదే ఇస్తున్నాం. మా దగ్గర ఏముంది అంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను బట్టి మేము ఏదైతే ఉన్నాం, ఏదైతే కలిగి ఉన్నాం, వెండి బంగారాలు మా దగ్గర అయితే లేవు, కానీ దేవుడు మాకు ఎంత ఇచ్చాడు దాన్ని బట్టి మీకు అందించడానికి మేము తీర్మానం చేసుకున్నాం. ఈ యొక్క పరిచర్య ఆశీర్వదించబడేలాగా మీరందరూ ప్రార్థన చేయాలి. దీని అందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ తిమోతి వచ్చిన మీ అందరికీ యేసునామములో యేసునామములో వందనాలు. అది ఓటి మీద అంటే సింపుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో చాలా కాలం ట్రై చేస్తూ వచ్చాం. ఏం చేయాలి, ఏం పేరు పెట్టాలి, ఏంటి అని ప్రార్థన చేస్తూ మొన్న శనివారం ఒక చిన్న కూటమిగా 3 సహోదరులను కలిసి 4 సహోదరులను కలిసి ప్రేయర్ స్టార్ట్ చేయండి. దానికి ముందు రోజుగా అసలు మన దగ్గర ఏమున్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ విధమైనటువంటిది అసలు ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ప్రార్థన అయితే చేస్తాం, కానీ ఘనసాధన ఎలా చేయాలి ఏంటి అనేటువంటి సరే పాటలు పాడుకున్న తర్వాత అక్క అన్నారు 10 నిమిషాలు వాక్యం మనం తీసుకోండి అన్నారు. వాక్యం తీసుకోమని నాకు చెప్తే నేను అటు ఇటు చూసి అసలు ఏ ప్యాసేజ్ తీసుకోవాలో నేను కూడా ప్రిపేర్ కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను అనుకున్నప్పుడు అపోస్తల కార్యాలు తీసుకుని ఈ ప్యాసేజ్లో చేయటం మాట్లాడటం దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నడిపించడం జరిగింది. వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ యేసునామములో అక్కడ ఒక స్వస్థత కోసం, ఒక భిక్ష కోసం ఎదురు చూస్తున్న ఒక భిక్షగాడు దేవాలయంలో పుట్టిన దగ్గర నుంచి పడి ఉన్నాడు. మొదటి నుంచి అక్కడ దేవాలయం బయట ఉన్నాడు. పేతురు యోహానులు వచ్చి తేరి చూడమంటారు, తేరి చూస్తారు. వెండి బంగారాలు మా వద్ద లేవు, నజరేయుడైన యేసునామములో స్వస్థత ఇస్తున్నానంటే విశ్వాసం ద్వారా అక్కడ స్వస్థత వచ్చింది. అక్కడ పదాలు ఎలా ఉంటాయండి, వచనాలు ఎలా ఉంటాయంటే వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేశారు. ఎస్, ఈ యొక్క ఏదైతే ఉందో నేను ఇదే వచనాలు అక్కడ పంచుకోవడం జరిగింది. ఇది ఎంతకాలం ఉంటుంది, అసలు ఎంతకాలం జరుగుతుంది అనేటువంటిది ఏంటంటే అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సంస్థ ఏదైతే పేరు పెట్టబడినటువంటి లేస్తుంది, నడుస్తుంది, అందరికీ కూడా చేస్తుంది, అది కేవలం యేసునామములో మాత్రమే అన్నారు. నేను సడన్గా రాగానే చాలా ఆశ్చర్యపోయాను. అదే దోస్త్ అక్కడే కనపడింది. నిజంగా వెండి బంగారాలు మా వద్ద లేవు. నేను 30వ తారీఖు లైన్స్ క్లబ్ వంతావాణి క్లబ్లో మా పాఠశాల తరఫున నేను రోజంతా స్పెండ్ చేశాను. ఫోటో ఇలా ఇవ్వటం, ఫోటో ఇలా తీసుకోవటం, ఫోటో అక్కడ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వ్యక్తి ఫోటో, వ్యక్తి ఫోటో, వ్యక్తి ఫోటో. మాకు వ్యక్తులు లేవు, సంస్థలు లేవు, ఆదాయాలు లేవు, ఫారిన్ ఫండ్స్ లేవు. ఈ ఫోటోలు వీటి ద్వారా మాకు ఏ రూపాయి రాదు. ఏదో ఎంతోమంది ఏదో చేసేస్తున్నారు, కానీ ఇది కేవలం మా దగ్గర ఏమీ లేవు. దేవుని యొక్క కృపలో, దేవుని నుంచి ప్రేమలో ఆయన రుచి చూచాం కాబట్టి ఆ రుచిని ఇతరులకు పంచుతున్నాం తప్ప ఏమీ లేదు. ఇది నిలిచి లేచి గంతులు వేస్తూ అంటే అక్కడ వాడు ఎలాగ ఆనందించాడో మేము కూడా ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనందించేలాగా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన యొక్క నడిపింపు ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వచనం అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.
మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృప చేత ప్రభావ, మీ ప్రేమ చేత నాయకుడు ప్రభావ, నాయన మీద ఆస్తున్న ప్రభావం కూడా ప్రియబెట్టిన సహోదరులు నాయన ప్రభా, ఆయన వారిని ప్రేమించి ప్రభావ ప్రేరేపించి ప్రభా నాయన నిన్ను వారి నీ పురుగు వారిని ప్రేమించాలని రీతిగా ప్రభా లేఖనం భాగం నాయన ఆధారం చేసుకొని వారి ప్రాజెక్టును ఆయన చేస్తుండగా ప్రభా ఈ యొక్క ప్రాజెక్టుకు కావాల్సినటువంటివి సమస్తలు సకల కాలంలో ప్రభావ మీరు సమకూర్చి ప్రభా ఆయన వారి ద్వారా సహాయం పొందుకున్న బిడ్డలు కూడా ప్రభా ఎప్పుడు అంగీకరించిన సహాయం చేయమని అర్థం చేసింది ప్రభావితం నాయన పడుతున్నటువంటి నాయన దాసులు ప్రభుత్వం దాసులు ప్రయాసం మీరు చూస్తున్నారు. మీ ప్రేమను పంచుతుండగా యెహోవా మొత్తం చూసి వెలుగున్నటువంటి వీరు ప్రభావితం నాయన అదే రీతిగా నాయన పంచుతుండగా ప్రభా వీరు కూడా వెలగాలని ప్రభా తెలుసుకోవాలని ప్రభా నాయన వారు చేస్తున్నటువంటి యొక్క పరీక్షలను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ పరీక్షలకు తగిన ప్రతిఫలం దయచేయమని ఈ యొక్క ప్రాజెక్టు ప్రభావితం నాయన ప్రాజెక్టులు ఎంతమంది అయితే పాలు భాగస్తులుగా ఉండి ప్రభా ఆయన పనిచేస్తున్నారు వారందరూ కూడా ఆశీర్వదించి దీవించమని మీ కృపలో వారిని భద్రపరచమని ప్రభా వారికి తగినటువంటి నాయన సహాయము చేయమని ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు ఆశ్రయించి జీవించమని ప్రభుత్వం మీద ఆశ్రయం ద్వారా చెప్పబడినటువంటి లేఖన భాగం కూడా ప్రభా మా హృదయంలో నాయన భద్రపరచుకొని నెవరేసుకొని ప్రభా నెవరేసుకుని జ్ఞాన వివేకం దయచేయమని మహిమాగంత ప్రభావం మీరే పొందమని యేసయ్య సర్వశక్తి గల నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సకల పరిశుద్ధులకు అలాగే ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడే నడిపించారు. కార్యక్రమం వ్యాధిగ్రస్తుల కార్యక్రమం అంటే చాలా ముందు ఉంది. మేము మొన్న ఎంతమందికి చేయగలుగుతాము అంటే మా దగ్గర ఏమీ లేదు, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎయిడ్స్ డే కాబట్టి ఈరోజు ఎంతో కొంత చేయాలని అంతమందికి చేయాలని ఆలోచన చేస్తుంటే అన్న మన అంతమంది అంటే నేను అందరికీ చేస్తాను, అందరిని రమ్మని చెప్తున్నాను. అయితే ఆ రోజు అని ఇంకోటి ఏం మాట అన్నాడంటే ఈరోజు ఎంతమంది 15 మంది అనుకున్నాను కాబట్టి 15 మందికి వచ్చే రోజు కరెక్ట్గా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు 100 మందికి చేయగలగాలన్న మనం అని ఆ రోజు ఒక ఆశయంతో ఒక ఆశతో మాట్లాడిన మాట నిజంగా నెరవేరాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అయితే ఇప్పుడు గోదాల పుష్ప బి యశోద మన బి ప్రసన్న ఐజయ్ గారి చేతుల మీదుగా చూడగలు విజయలక్ష్మి గద్దల సూర్యవరప్రసాద్ మన తిమోతి భాషగా చేరుతుంది. గొల్లపల్లి మస్తానం నాగేశ్వరరావు గారు చేరుతుంది. బొట్ట రాధా మన దయానంద గారు చేరుతుంది. వెళ్ళిపోయారా లేరా? పోరాడ దుర్గా శాంతి ప్రసన్న శాంతి సుధాకర్ గారు చేతులు ఇద్దరు కలుస్తారు. లక్కరాజు రమణ పొలగారు గారు చేతులు. తామళ్ళ మహాలక్ష్మి రవణ చేతులు. కొమ్ముల రాధ షట్రక్ గారి చేతులు. పి విజయ్ కుమార్ అమ్మారా అల్లి రానుకోండి జోరి ఆన్ చేస్తే అక్కడ పాట పొరవేల వెంకాయం రాజకుమార్ గారు చేతులు. తోటకూర రాహేల్ అక్క
మీరే లాస్ట్ ఓకే కూర్చోండి జస్ట్ ఊరాడు దొరికా ఎవరుందమ్మా పక్కన ఎవరిదాన్ని చెప్తారా మస్తానం చెప్తుందా లక్కరాజు రమణ ఉన్న నెంబరు అన్నలో ఉండి చూడండి రాదా నంబరు చెప్తావు చేయకుండా అన్ని బయలుదేరారు అలా కదా లిస్ట్ అవును ఎక్కడ తీసేమను దోపులు ఎన్ని ఉంటాయి కదా అన్ని తీసేస్తున్నాను బయలుదేరు జగన్నాథపురం కాదు హలో ఇట్రా ఒకసారి ఇట్రా ప్రాబ్లం ఉంది హలో ఒకసారి ఇట్రా కాదు ఒకసారి ఇట్లా మాట ఇట్రా జగన్నాథపురం ఉంది వేరే చేస్తాను దగ్గర ఒక పరిస్థితి తీసుకున్నాను బట్టలే ఒకసారి వస్తావా అల్లుగాడు జగన్నాథపురంలో మరి ఏంటి ఎవరైనా చూసారా బట్టలకి అని అడుగుతున్నాడు మనం ఏదో అనుకున్నది చెప్పడు కదా